ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆశావాహులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఇంకా సమయం ఆసన్నం కాలేదని పార్టీ వర్గాలే ప్రకటిస్తున్నాయి. పార్టీ అధినేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో వేరే ప్లాన్ ఉందని చెప్పుకుంటున్నారు. నలుగురు మంత్రులను మార్చటం ఖాయమని, అందులో కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదని అంటున్నారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కినట్లుగా వచ్చిన వార్తలను కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. తాను అలాంటి పనులు ఎప్పుడూ చేయబోనని పత్రికాముఖంగా ప్రకటించారు. పైగా హోంమంత్రి అనితకు కూడా ఉద్వాసన తప్పదని చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో తారాస్థాయికి చేరింది. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని కూడా చెప్పుకున్నారు. దానికి సంబంధించి త్వరలో విడుదల అన్నట్లుగా టీడీపీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పుడు మాత్రం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ ప్రకటనే కారణమన్న వార్తలు వస్తున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ ఉన్న మాట నిజమేనని, అయితే ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రి పదవిని చేపడతారని పవన్ స్వయంగా ప్రకటించారు. మార్చి తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు లేకుండా పోయాయి. జనసేన నేత నాగబాబుకు ఇవ్వకుండా టీడీపీ వారికి కేబినెట్ పదవి ఇవ్వటం అసాధ్యమని చంద్రబాబు గుర్తించారు. పైగా ఖాళీ అయ్యే 1-2 మంత్రి పదవులకు 20 మంది వరకు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటోన్న తరుణంలో ఇప్పుడా తేనె తుట్టను కదిలించటం అనవసరమని చంద్రబాబు తేల్చేసినట్లుగా పార్టీలో అంతరంగికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కాని వారిలో చాలా మంది ఎమ్మెల్సీ టికెట్తో పాటు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అందులో దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం వర్మ, ఎమ్మెల్సీగా పోటీ చేస్తోన్న ఆలపాటి రాజా ముఖ్యులనే చెప్పాలి. ఎమ్మెల్యేగా ఉంటూ మినిస్ట్రీ ఆశిస్తోన్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాల నరేంద్ర లాంటి సీనియర్లు ఉన్నారు. వారు కాకుండా జనసేనలో ఒకరిద్దరు నేతలు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు కూడా మంత్రి పదవి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. వారికి పదవులు కావాలంటే ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని ఇంటికి పంపాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల కొత్త సమస్యలు వస్తాయని చంద్రబాబు అనుకొని ఉండొచ్చు. అందుకే ప్రస్తుతానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను వాయిదా వేశారు. పైగా గత 6 నెలల కాలంలో పార్టీ కోసం ఎవరు బాగా పనిచేశారో అంచనా వేసి దాని ఆధారంగా మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దాంతో ఆశావాహులకు కొత్త భయాలు పట్టుకున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.